ఎన్నో మా స్థానిక ఎమ్మెల్యే పినిపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు చంద్రలింగయ్య గారి యొక్క విజ్ఞప్తి మేరకు చంద వంశస్థులు నిర్వహిస్తున్నటువంటి 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా నిర్వహించేటువంటి సిర్రమల్ల జాతరకు హాజరవడం జరిగింది. నా చిన్నతనం నుంచి కూడా ఈ జాతర గురించి చాలాసార్లు చాలా గొప్పగా విన్నాము, కానీ ఎక్కువగా రాలేకపోయినాము. ఈసారి మరి ఒక మంత్రి హోదాలో ఆదివాసీ బిడ్డలుగా ఈ యొక్క జాతరకు రావడం మాకు చాలా గర్వంగా ఉంది. ఒక దిక్కు నిన్నటి నుంచి మినీ మేడారం కూడా మేము అక్కడ ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తున్నాం. అక్కడ అంటే గతంలో ఎట్లుందంటే అక్కడ పెద్ద జాతర ఉన్నప్పుడు ఇక్కడ చిన్న జాతర ఉండేది. ఇక్కడ కూడా 2 ఏళ్ళకు ఒకసారి పెద్ద జాతరగా చిరుమలలో మరి ఇక్కడ మన చంద వంశస్థులు ఆదివాసీ పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు. వారికి గతం నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అంటే నిధులు రాకపోయేది, కానీ ఈసారి మరి ఐటీడీఏ నుంచి కూడా కొంచెం ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని మేము కోరి కొంత వారిని కూడా సహకారం అనడం జరిగింది. రాబోయే కాలంలో ఒక ప్రణాళిక పెట్టుకొని తప్పకుండా సిర్రమల్ల జాతరను కూడా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా నూతన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక మంచి ప్రసిద్ధిగాంచినటువంటి సమ్మక్క సారలమ్మ దేవాలయంగా మరి ప్రకృతి వనదేవతల యొక్క విశిష్టతను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రకృతిని ఈ చెట్లను కాపాడుకుని వచ్చినటువంటి భక్తులకు మంచి సౌకర్యాలు కలిగించే విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని తెలియజేస్తూ ఇక్కడ సిర్రమల్లకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మరి ఆ సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించారు.